జల్పల్లి శ్రీరామ పొదుపు సంఘంలో ఏం జరుగుతోంది? क्या हो रहा है भाई जलपल्ली के పొదుపు సంఘం जिसको अपन संगम बोलते हैं वो संगम में क्या हो रहा है? శ్రీరామ పొదుపు సంఘం నిబంధనలకు అనుగుణంగానే పనిచేస్తుందా లేక కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ను పూర్తిగా చిన్నాభిన్నం చేస్తోందా, తుంగలో తొక్కేస్తోందా? ఒక మడిగెలో మాత్రమే ఉన్న ఈ సంఘం ఇప్పుడు పెద్ద కాంప్లెక్స్గా అవతరించింది. దీని వెనుక ఎవరి చెమట ఉంది, ఎవరి రక్తం ధారపోశారు, ఎవరి డబ్బు దీనికి వెచ్చించారు? వాళ్లకు న్యాయం జరుగుతోందా? అభివృద్ధి పేరుట బలహీనులను తొక్కి పారేస్తున్నారా? గుప్పెడంత మంది, 10 మంది మాత్రమే సంఘం కార్యకలాపాలను శాసిస్తున్నారా? ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారా? కాంప్లెక్స్గా అవతరించిన పొదుపు సంఘం బడుగు బలహీన వర్గాలకు ఏమైనా పనికొస్తుందా? బడాబాబులకే అది వ్యాపార కేంద్రమా? गरीबों के पैसों से ये कॉम्प्लेक्स बना, फिर इसके ऊपर पूरा हक किसका है? पैसे वालों का है या पैसा लगाने वाले गरीबों का है? మడిగెల కేటాయింపులో నిబంధనలేంటి? అక్కడ ఏ వ్యాపారాలు చేసుకోవచ్చు? ఎవరు ఈ గైడ్లైన్స్ రూపొందించారు? ఎవరు మధ్యలో మార్చేస్తున్నారు? బలహీన వర్గాల డబ్బుతో కట్టిన కాంప్లెక్స్ను బడాబాబుల కాంప్లెక్స్గా, అంటే కార్పొరేట్ కాంప్లెక్స్గా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇక్కడ పేదలకు అన్యాయమే జరుగుతుంది. జల్పల్లి పొదుపు సంఘం కథలపై సంఘం కథలుగా ఎపిసోడ్ల వారీగా మీ ముందు పెడుతున్నాను. ये संगम में क्या हो रहा है? ये संगम पिछले 20 साल से कैसा बदल चुका है, कैसा बदलाव आया है, ये सब आपको कहानियाँ बताऊंगा. सच के ज़ाहिर सच बताऊंगा पूरा. పూర్తి నిజాయితీతో, పక్కా ఆధారాలతో. అసలు ఆర్బీఐ గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయి, కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ ఏం చెబుతోంది, ఇక్కడ ఏం జరుగుతుంది? జల్పల్లి పొదుపు సంఘం, శ్రీరామ పొదుపు సంఘంపై సంఘం కథలు ఎపిసోడ్ల వారీగా మీ ముందుకు తెస్తున్నాను. బిగ్ న్యూస్ను ఫాలో కండి.